హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే మూవీ కుబేర మూవీ యాక్టెడ్ బై ధనుష్ గారు అండ్ రెస్కా మందన గారు అండ్ కింగ్ నాగార్జున గారు, డైరెక్ట్ బై శేఖర్ కమల గారు. మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీ విషయంకి వచ్చేకి ప్లస్ పాయింట్స్ అయితే మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సూపర్గా ఉంది. ధనుష్ గారు అయితే ప్రాణం పెట్టేసారు. సినిమాలో అయితే చాలా బాగా జీవించేశారు. మూవీ అయితే చాలా సూపర్గా ఉంది. చూస్తున్నందుకు ఇంకా చూడాలి అనిపించింది. చాలా సన్నివేశాలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. రష్మిక మందన గారికి ధనుష్ గారికి మధ్య సన్నివేశాలు అయితే చాలా బాగుంటాయి. ఆవిడ ముద్దుగా క్యూట్గా ధనుష్ గారిని ఏడిపిస్తుంటే ఆవిడ సన్నివేశాలు అయితే చాలా బాగుంటాయి. మూవీలో అయితే ఇంకా చాలా స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. శేఖర్ కమల గారు అయితే చాలా రోజులకి మంచి హిట్ ఇచ్చారు అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా అయితే అంత బాగుంది. కాకపోతే చిన్న వీక్ పాయింట్స్ ఏంటంటే సినిమా డ్యూరేషన్ వచ్చేకి 3 hours ఉంటుంది డ్యూరేషన్. అక్కడ ఫస్ట్ హాఫ్లో 15 minutes, సెకండ్ హాఫ్లో 20 minutes కొంచెం లాగ్లో ఉంటాయి. సినిమా అయితే నాకు ఎక్కడ బోర్ అనిపించింది ఫ్రెండ్స్. ధనుష్ గారు ఒక పాట ఉంటుంది, పోరా సాంగ్. సినిమా అయితే ఆ సాంగ్ చూసినందుకు నాకు ఇంకా సాంగ్ ఇంకా వినాలి అనిపిస్తుంది. సాంగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చారు. అతను తప్ప ఇంకెవరు చేయలేరని ఆ మ్యూజిక్ అయితే ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా సూపర్గా చేశారు దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇంకా నాగార్జున కూడా అతని పాట కూడా చాలా బాగుంది. సపోర్టింగ్ రోల్ కింగ్ నాగార్జున గారు కూడా బ్యాక్ అని చెప్పుకోవచ్చు. నాగార్జున గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా విలన్ బాలీవుడ్ యాక్టర్ అనమాట, చాలా బాగా యాక్ట్ చేశారు. విలన్ కూడా బాగా యాక్ట్ చేశారు. నువ్వైతే చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీకన్నా రివ్యూ నచ్చినట్టుగా అయితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మురళీ ఉన్న యూట్యూబ్ ఛానల్.